ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 17వ వచనం. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది, మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందురు. ఇశ్రాయేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, తనకు నిత్య నిబంధన చేశాడు. నేను ఎప్పటికీ విడవను, ఎప్పటికీ నువ్వు నా జనాంగంగా ఉంటావు అని ఇశ్రాయేలుతో దేవుడు చెప్పాడు. అదే దేవుడు ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు. ఇన్ని కోట్ల మందిలో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. తన బిడ్డగా జీవించే అర్హత, యోగ్యత నీకిచ్చాడు, నాకిచ్చాడు. గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. పాపము నుండి, లోకం నుండి, అపవాది యొక్క కట్ల నుంచి, అపవాది యొక్క చెరలో నుండి, అంధకార సంబంధమైన అధికారంలో నుండి దేవుడు మనల్ని విడుదల చేశాడు. మనం ఆయన బిడ్డల, ఆయన రక్తము చేత కడగబడిన వారం, ఆయన నామం పెట్టబడిన వారం. మనకి ఈ రక్షణ 1 రోజు 2 రోజులు ఉండేది కాదు, ఇది నిత్య రక్షణ. నిత్య రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు గనుక ఎన్నటెన్నటికీ ఇక సిగ్గుపడేది లేదు, విస్మయం ఉండేది లేదు. ఎందుకంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. అన్ని రకాల అపవాది శోధనల మీద దేవుడు గొప్ప విజయాన్ని తన బిడ్డలకు ప్రకటించాడు. కాబట్టి ఏ కష్టము రాని, ఏ బాధ రాని, ఏ ఇరుకు రాని, ఏ ఇబ్బంది రాని, సాతానుడు ఎన్ని వందల వేల శోధనలు నీ మీదకి రప్పించని నువ్వు సిగ్గుపడవు, నువ్వు విస్మయం పొందవని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీకున్న రక్షణను బట్టి నువ్వు ఆనందిస్తున్నావా? నీకు దేవుడిచ్చినటువంటి ఈ కుమారత్వాన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావా? ఒకవేళ సిగ్గుపడే పరిస్థితులు నీ జీవితంలో వచ్చినా, విస్మయం పొందే పరిస్థితులు నీ జీవితంలో వచ్చినా, కృంగిపోయే పరిస్థితులు నీ జీవితంలో వచ్చినా, అవి నీతో ఉండవు. నీ దేవుడు వాటిని తొలగిస్తాడు, నీ తలెత్తుతాడు, నిన్ను నిలవబెడతాడు. నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదైనా. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఆ రక్షణ పొందినటువంటి వారు బైబిల్ గ్రంథంలో తన బిడ్డలను, తన నామమునందు విశ్వాసం ఉంచిన వారిని ప్రభు ఎంతగా హెచ్చించాడో మనందరికీ తెలుసు. ఎంతగా వారి జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేశాడో మనకు తెలుసు. ఎన్ని అద్భుతాలు దేవుడు వారి జీవితంలో చేశాడో మనకు తెలుసు. అదే దేవుడు ఈరోజు నీ దేవుడై ఉన్నాడు. నేను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వున్న దేశంలో, నువ్వున్న రాష్ట్రంలో, నువ్వున్న పట్టణంలో, నువ్వున్న గ్రామంలో, నువ్వున్న వీధిలో నేను ఆయన ఎన్నుకున్నాడు. నువ్వు ఆయన బిడ్డవు, నువ్వు ఆయన సొత్తువు. కాబట్టి నువ్వు సిగ్గుపడవు, కృంగిపోవద్దు, బాధపడొద్దు. ప్రస్తుతం నీకున్నటువంటి ఈ శ్రమను చూసుకొని, ప్రస్తుతం నీకున్నటువంటి ఈ యొక్క వేదన భరితమైన పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు. అది నీ క్షేమం కొరకే, నీ మేలు కొరకే. అతి త్వరలో దేవుడిని గొప్ప విడుదలనిచ్చి నేను ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి మాకెంతో ఆనందం, సమాధానం, జీవంతో పాటుగా మరి మమ్మల్ని ఎప్పటికీ సిగ్గునొందనివ్వకుండా, విస్మయపడకుండా చేస్తాను వాగ్దానం చేసావు. నీ బిడ్డల జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి గొప్ప మేలుతో తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.